బ్రేకింగ్ న్యూస్ కిడ్నీ రాకెట్ వెనుక ఎవరున్నారు ఎంతకాలంగా సాగుతోంది ఈ దందా ఇప్పటివరకు చేసిన ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఎన్ని హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన కిడ్నీ రాకెట్ కు సంబంధించి కూపీలాగుతున్నారు పోలీసులు దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ మనకు బ్రేకింగ్స్ లో వస్తున్నాయి హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది ఆపరేషన్ చేసిన వైద్యుల కోసం ఆరా తీస్తున్నారు ఎంతకాలంగా ఈ కిడ్నీ దందా కొనసాగుతోంది ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేశారు అనే కోణంలో పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ క్రమంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు హాస్పిటల్ నిర్వాహకుడు సుమంత్ సహా మరో ముగ్గురు సిబ్బంది నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు పరారీలో ఉన్న మధ్యవర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు కిడ్నీ దాతలు కిడ్నీ అమర్చుకున్న పేషెంట్లు ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రంగారెడ్డి డిఎంహెచ్ఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు వైద్య శాఖ అధికారులు ఇప్పటికే హాస్పిటల్ ను సీజ్ చేశారు అనుమతి లేకుండా సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నట్టు తనిఖీల్లో తేలింది దీంతో అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేశారు ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతిని అడిగి తెలుసుకుందాం జ్యోతి లైవ్ లో ఉన్నారు జ్యోతి కిడ్నీ దాతలు గ్రహీతలకు సరైన వైద్యం ప్రస్తుతం అందుతోందా అలాగే అలకనంద హాస్పిటల్ కి సంబంధించి ఇంకెలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ వస్తోంది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు ఇప్పటికే ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రధానంగా ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్స్ కోసం మాత్రం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో హాస్పిటల్ ఓనర్గా ఉన్నటువంటి ఎవరైతే సుమంత్తో పాటుగా హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం పోలీసులు మాత్రం వాళ్ళని విచారిస్తూ ఉన్నారు అయితే ఇచ్చినటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్స్ ఇద్దరు కూడా మహిళలుగా గుర్తించడం జరిగింది వాళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళుగా కూడా చెప్తూ ఉన్నారు మరొక వైపు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళు మెయిల్ ఇంకొకళ్ళు ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి ఎవరు అంతేకాకుండా ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరు వీళ్ళని తమిళనాడు కర్ణాటక అసలు వీళ్ళిద్దరికి ఏ విధంగా సమకూర్చారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా డాక్టర్స్ పోలీసులు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా అంటే పోలీసులు ఆ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా ప్రస్తుతం మనం డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాము ప్రధానంగా నిన్న పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కావచ్చు వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరైతే గ్రహీతలు అంతేకాకుండా అమర్చుకున్నటువంటి ఆ పేషెంట్స్ కూడా అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ అదంతా కూడా పరిశీలించిన తర్వాత అసలు ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సంబంధించి ఎన్ని రోజుల నుంచిగా జరుగుతోంది ఎంతమందికి వీళ్ళు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ కూడా స్పందించారు ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా ఆ వివరాలను తీసుకొని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి ఒక్కొక్క కిడ్నీ కూడా 55 లక్షల రూపాయల వరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ మధ్యవర్తి ఎవరు అనేది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే అవగాహన ఉన్నటువంటి వైద్యులు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ వైద్యులు ఎవరనే దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ఓనర్గా ఉన్నటువంటి సుమత్ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా దీనికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం కావచ్చు పూర్తిగా కూడా ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు దీని మీద ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఖచ్చితంగా ఎవరైతే ఆ డాక్టర్స్ను కూడా పట్టుకునేటటువంటి పనిలో ఉన్నారు పోలీసులు రైట్ జ్యోతి